మేజర్గా బిగ్ క్యాట్స్ అనేవి ఫ్లాగ్షిప్ స్పీషీస్ అన్నమాట. వీటిలో చాలా వరకు క్రిటికల్ ఎండేంజర్డ్ ఈ కేటగిరీస్లోనే ఉన్నాయి. బిగ్ క్యాట్స్ కన్జర్వేషన్ వల్ల బయోడైవర్సిటీ కన్జర్వేషన్, ఎకోసిస్టమ్ కన్జర్వేషన్, క్లైమేట్ బెస్ట్ ప్రాక్టీసెస్, దాంతోపాటు బిగ్ క్యాట్ రేంజ్ కంట్రీస్లో స్టాండర్డైజ్డ్ ప్రాక్టీసెస్ని డెవలప్ చేయటం, బిగ్ క్యాట్ కన్జర్వేషన్కి ఫినాన్షియల్ రిసోర్సెస్ అందించడం, ఇవన్నీ కూడా బిగ్ క్యాట్ కన్జర్వేషన్ అలయన్స్ అంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో భాగమే. ఇప్పటికే 16 దేశాలు 9 అంతర్జాతీయ సంస్థలు కూడా ఇండియా లీడ్ చేస్తున్న ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో భాగస్వామ్యం అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించాయి. ముఖ్యంగా అర్మేనియా, బంగ్లాదేశ్, భూటాన్, బ్రెజిల్, కాంబోడియా, ఈజిప్ట్, ఇథియోపియా, ఈక్వెడార్, కెన్యా, మలేషియా, మంగోలియా, నేపాల్, నైజీరియా, పెరు ఈ దేశాలు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో భాగస్వామ్యం అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించాయి. దాంతోపాటు ఐయుసిఎన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్, స్విట్జర్లాండ్లో ఉన్న ఐయుసిఎన్, తర్వాత సైన్స్ అండ్ కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ స్నో లెపర్డ్ ట్రస్ట్, కిర్గిజిస్తాన్లో ఉన్న స్నో లెపర్డ్ ట్రస్ట్, ఆ తర్వాత అమూర్ టైగర్ సెంటర్ ఫ్రమ్ రష్యా, ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో భాగస్వామ్యం అవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో గొప్పతనం ఏంటంటే కేవలం దేశాలు మాత్రమే కాదు, సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్, అంతర్జాతీయ సంస్థలు, జాతీయ సంస్థలు కూడా వీటిలో భాగస్వామ్యం అవ్వచ్చు.